ఇవాళ విశాఖ విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ముందుగా క్యాంప్ ఆఫీస్ నుంచి విశాఖ హెలికాప్టర్లో చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అనంతరం ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొంటారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్ లో భాగంగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏడీఆర్ పై సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విశాఖ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకుంటారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 175 మంది టీచర్లకు ఆయన అవార్డులు ప్రదానం చేస్తారు. ఇవాళ విశాఖ విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ముందుగా క్యాంప్ ఆఫీస్ నుంచి విశాఖకు హెలికాప్టర్లో చేరుకుంటారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. సంపత్, మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకోనున్నారు. ఋషికొండ హెలిప్యాడ్ దగ్గరికి నేరుగా విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. ఋషికొండలో ఏర్పాటు చేసిన ఒక హోటల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం 11:40 గంటలకి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి విజయవాడ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తదుపరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించి విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకి అక్కడ దాదాపుగా 178 మందికి ఆయన అవార్డులు కూడా ప్రధానోత్సవం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. విశాఖపట్నంలో మొదట ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించి విశాఖ రాడిషన్ బ్లూ హోటల్లో ఈ సమావేశం జరిగింది. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి విశాఖ వస్తున్న నేపథ్యంలో నేరుగా హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకుంటారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి సమావేశ మందిరానికి చేరుకునే రూట్ మ్యాప్ అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్, అలాగే నగర పోలీస్ కమిషనర్. మొత్తానికి చూసుకుంటే కనుక మరికాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత న్యాయమూర్తుల సమక్షంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశం అనంతరం ఆయన తిరిగి మళ్లీ విజయవాడ మధ్యాహ్నంకి చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తర్వాత ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవంలో పాల్గొనడంతో పాటు మిగిలిన ప్రోటోకాల్ కార్యక్రమాలన్నింటిలోని కూడా ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అనురాధ.